దేవుని పరిశుద్ధమైన అతి శ్రేష్టమైనటువంటి మనకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైనటువంటి నామంలో ఈ 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కూడికలలో మరి 25 రోజులు దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగాను నిరాటంకముగాను ఈ కూడికలను ప్రభు జరిగించారు. దాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్య నామమునకే చెల్లునుగాక. ఆమెన్. మరి 26వ రోజు ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రభు ఎంతగానో మనకు సహాయం చేస్తూ వచ్చారు. ఇలాగున ప్రతి రాత్రి కూడా మనం దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి, అలాగే దైవ స్వరాన్ని మనము వినడానికి కూడా ప్రభు మనకెంతగానో సహాయపడుతూ ఆయా రీతులుగా దేవుని వాక్యము ద్వారా ప్రభు మనల్ని సంధిస్తూ ఉన్న రీతి, దర్శిస్తూ ఉన్నటువంటి రీతిని చూచినప్పుడు తప్పకుండా మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఈ 26వ రోజు కూడికలోనికి వచ్చి ఉన్న దేవుని బిడ్డలైనటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీ అందరికి వందనాలండి. యేసయ్యకు మరోసారి బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా. సంతోషం. నేరుగా మనము దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. మనము గడిచిన 2 దినములుగా మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, మొర్దెకై గొప్పవాడు అగుటకు కారణములు ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో మరి ఉన్నటువంటి భక్తుల ద్వారా లేక వ్యక్తుల ద్వారా, వారి జీవితాల ద్వారా ఎన్నో ఆత్మీయ సంగతులు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతున్నారు. వారు ఆశీర్వదించబడిన క్రమం, వారు దీవించబడినటువంటి విధానం, వారు హెచ్చించబడినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అదే గనక మనము మాదిరిగా ఎంచుకుంటే, ఏమండి, వారు నడిచిన ఆ శ్రేష్టమైనటువంటి మార్గములలో మనము కూడా నడవగలిగితే వారిని హెచ్చించిన దేవుడు మనలను హెచ్చిస్తాడు. వారిని గొప్ప చేసిన దేవుడు మనలను గొప్ప చేస్తాడు. ఎందుకనంటే మనము ఆరాధించేటువంటి దేవుడు ఎవరు కాదు అనంటే, ఆయన పక్షపాతి కాదు, పక్షపాతి కాదు. ఏమంటే మనుషులకు ఒకవేళ ఏముండొచ్చు, పక్షపాతం ఉండొచ్చు. ఏమంటే ఒకరిని ఒకలాగా చూడొచ్చు మనుషులు లేక చట్టాలు. ఏమండి వారు ఆ న్యాయం ఒకరికి ఒకలాగున మరొకరికి ఒకలాగున చేయొచ్చు. కానీ దేవుని విధానం అలాంటిది కాదు. ఆయన అందరినీ కూడా సమానముగా చూసేటువంటి వాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను చెప్పండి ఏం చేస్తున్నారట? ఆయన ప్రేమను కురిపిస్తా ఉన్నారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే వారు చక్కని ఏమండి దేవుని యొక్క వాక్యపు విధానాల్లో నడిచారు గనుక ఏమండి వాళ్ళు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. అందుకని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మొర్దెకై జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి మాట ఏమిటి అనంటే, ఈ మొర్దెకై ఎవరు అనంటే యూదుడు. ఎవరు చెప్పండి? యూదుడు. యూదుడు అనగా దేవుని యందు, అది గడిచిన రాత్రి మనము ధ్యానించిన ఒక మాట. మొర్దెకై దీవించబడడానికి లేక మొర్దెకై గొప్పవాడవడానికి గల మొదటి కారణం ఏమిటి అనంటే, అతడు దేవుని యందు అది ఏం కలిగిన వాడు. అది ఆ భయభక్తులు మనలో ఉంటే ఏమంటే మనలను కూడా దేవుడు తప్పకుండా అన్ని పరిస్థితుల్లో అన్ని కోణాల్లో నుండి ప్రభు మనలను బలపరుస్తారు అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. రండి ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం.
ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారు, చదవండి. అతడు ఆమెను పెంచుకొనెను. ఆ ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై అతడు ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చాలు. ఏమంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మొర్దెకైలో మరొక శ్రేష్టమైనటువంటి గుణం, మొర్దెకై జీవితంలో మరొక మంచి లక్షణం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వినాలి జాగ్రత్తగా. అది ఏమిటి అనంటే, ఈ విషయాలను బట్టి మనం చదువుకుంటున్నప్పుడు మనకు స్పష్టంగా ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను నేను. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు. ఎవరటండి అంటే ఎస్తేరుకు మరో పేరు ఏమిటి అన్నమాట? హదస్సా. హదస్సా అను మరి ఎస్తేరు ఏమి లేనిదిగా ఉన్నదట? తల్లిదండ్రులు లేనిదై ఉండగా. అంటే ఎస్తేరుకు ఎవరు లేరన్నమాట? తల్లిదండ్రులు లేరు. అంటే తల్లిదండ్రులు ఉన్నారు ప్రారంభంలో, అయితే ఆమె చిన్న వయసులో పుట్టిన తర్వాత ఏమంటే వారిని కోల్పోయి ఉండవచ్చు. ఏమంటే తల్లిదండ్రులు లేని ఒక అనాథగా ఎస్తేరు మనం ఇక్కడ చూస్తున్నాం. అలాంటి సమయంలో ఏమండి మరి ఈ యొక్క మొర్దెకై చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, తన పినతండ్రి కుమార్తె అనేటువంటి మాట ఉంది ఇక్కడ. ఎవరటండి? ఈ మొర్దెకై తన చిన్నాన్న ఏమంటే కుమార్తె. అంటే చిన్నాన్న కుమార్తె అంటే ఏమవుతుంది? చెల్లి అవుతుంది మా వరుసగా మనం చూసినప్పుడు. అయితే ఆ చెల్లెల్ని ఈయన ఏం చేశాడు అనంటే కుమార్తెగా స్వీకరించాడు. హల్లెలూయా. అదే కదా అక్కడ మనం చదువుకుంటాం. తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను ఏం చేశాడట? పెంచుకున్నాడట. ఏమండి? పెంచుకున్నాడట. వారు మరణమైన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. కాబట్టి ఏమండి, తల్లిదండ్రులు లేనిదని తలంచి, అయ్యో తల్లిదండ్రులు లేనిటువంటి బిడ్డగా ఈమె ఉన్నదే, అనాథగా ఉన్నదే, చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిందే అనేటువంటి ఒక ఏమండి సహృదయముతో అతడు ఏమండి తన చెల్లెలని కుమార్తెగా స్వీకరించి ఇక్కడ 2 పనులు చేసినట్లుగా చూస్తున్నాం మనం. ఏంటా 2 పనులంటే, మొదటిది ఆమెను ఏం చేశాడట? పెంచాడట. 2 కుమార్తెగా స్వీకరించాడట. ఏమంటే ఒకటి ఆమెను పెంచాడు, రెండవదిగా తన కుమార్తెగా స్వీకరించాడు. కుమార్తెగా స్వీకరించడం అంటే మన భాషలో ఏమని మనం అర్థం చేసుకోవచ్చు? హలో, మీరు ఇండియాలోనే ఉన్నారా లేక పాకిస్తాన్లో ఏమన్నా ఉండి నిన్నే వచ్చారో కొంపదీసి? ఏమంటే విషయాలు అర్థమవుతున్నాయి కదా, బోధపడుతున్నాయి కదా. ఆ మాత్రం గ్రహింపు లేకుండా ఏమంటే మనం మనుగడ కొనసాగిస్తున్నామంటే లేదు. కుమార్తెగా స్వీకరించాడనంటే మన భాషలో చెప్పాలి అనంటే అది పెద్ద మర్మయుక్తమైన మాట ఏమీ కాదు. సింపుల్గా చెప్పొచ్చు. ఏం చేశాడు? దత్తత తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అది చెప్పడానికి మరి అదేంటి? ఏమండి మరి దాన్ని ఏమంటారు? ఏమండి సిగ్గు అంటారా, లేక సిగ్గుతో కూడిన భయం అంటారా, లేకపోతే 2 కాకుండా గర్వం అంటారా? ఏమండి ఇవేమి మనము దేవుని పిల్లలుగా ఏమాత్రము కలిగి ఉండకూడదు. ఏదైనా విషయం తెలిస్తే అది చెప్పడానికి మనము ఏమండి సందేహించక్కర్లేదు. చెప్పొచ్చు. ఎస్ఆర్ నో తర్వాత ముందు నువ్వు ఏమండి నోరు ఏమండి మాట్లాడాలి కదా. స్తోత్రం చెప్పండి అందరూ. కాబట్టి దైవ జనాంగమా దత్తత తీసుకున్నాడు. ఏమండి ఇప్పుడు మొర్దెకై ఏం చేశాడండి? దత్తత తీసుకున్నాడు అనమాట. ఏమండి దీనిని బట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరాలన్నిటిని బట్టి క్రోడీకరించి మీకు ఈయనలో ఉన్నటువంటి ఓ మంచి లక్షణం ఏంటో ఏమండి మీరు ఆలోచించి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే దేవుని వాక్యం వింటున్నారు. ఏమండి వినడమే కాదు, ఏమండి వింటున్నటువంటి మనము చెప్పండి ఏం చేయాలట? ఆలోచించాలి కూడా. మరి అలా ఆలోచించి ఏమండి ఇప్పుడు ఈ మొర్దెకై దీవించబడడానికి ఈ వచనంలో కూడా ఒక బలమైన కారణం కనబడుతుంది. అది ఏమిటి అనంటే గనక
దీనిని బట్టి దీనిని బట్టి తెలిసినటువంటి అర్థం ఏమిటి? ఇతడు ఎవరు అని మీకు తోస్తుంది? మాట్లాడడం లేదు మందా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, మందకు రోజు మేత పెడుతున్నప్పుడు, చక్కగా తింటున్నప్పుడు మరి ఏదో ప్రతిస్పందించాలి కదా తప్పగా. అంటే మీరు ఎంత మంచోళ్ళు అని అంటే, ఆ మొక్క ఏదో ఎందుకు వచ్చిందయ్యా, నువ్వే చెప్పేయచ్చు కదా అనేటువంటి రకం అనమాట. నేను చెప్పకుండా ఊరుకుంటానేటి? అయితే మిమ్మల్ని కూడా కాస్త ఆలోచింప చెయ్యాలి. బైబిల్ క్విజ్ ఎందుకు ఇస్తున్నారు ప్రతిరోజు అని అంటే, మీరు ఆ పుస్తకంలో మా ఉద్దేశం ఏంటంటే, ఈ రకంగానైనా కాస్త మెదడుకు పదును పెట్టి, మెదడుకు కాస్త పని చెప్పి, దేవుని వాక్యములో మీరు కాస్త ప్రవీణులు అవుతారు అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఆ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నేను అదే కోవలో నేను అడుగుతున్నాను. మీరు చెప్పననంత బిగిసిపోయినప్పుడు నేనెందుకు అంత మిమ్మల్ని బలవంతం చేస్తాను? రండి, ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను. అది ఏమిటి అని అంటే, ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి, మొర్దెకై గొప్పవాడు అవడానికి ఈ 7వ వచనాన్ని బట్టి మనం ఆధారం చేసుకునేటువంటి లేక తెలుసుకునేటువంటి విషయం ఏమిటి అని అంటే, అతడు మంచి మనసు గలవాడు. చేతులెత్తి స్తోత్రమైన చెప్తారా? ఏ మనసు కలిగిన వాడు? ఏ మనసు కలిగిన వాడు? ఏ మనసు కలిగిన వాడు? అది అంటే మంచి మనసు ఉన్నది కాబట్టే ఏం చేశాడు? మంచి మనసు ఆయనకు ఉంది కాబట్టే, సహృదయం ఆయనకు ఉన్నది కాబట్టే చెప్పండి, ఏం చేయగలిగాడు? తల్లిదండ్రులు లేని ఆ బిడ్డను ఏం చేశాడు? పెంచాడు, తన కుమార్తెగా స్వీకరించాడు. నేను అంటాను, పెంచాడు, పెద్ద చేశాడు, బాధ్యత తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం తీసుకున్నాడండి? బాధ్యత తీసుకు అతను మంచి మనసు కలిగిన వాడని, ఇంకా చెప్పాలంటే దయ కలిగిన మనసు కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. ఏ మనసు కలిగిన వాడు? దయగలిగిన మనసు కలిగిన వాడు. దయగలిగిన మనసు కలిగిన వాడు కాబట్టి, మంచి మనసు కలిగినటువంటి వాడు కాబట్టి, నాకెందుకు అనుకోలేదు. ఏమనుకోలేదు? ఈరోజు ఎంతమంది లేరండి అసలు సంఘంలో ఇక్కడ నిలవబడి? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలు పాడమన్నా అద్భుతంగా పాడుతారు, ప్రార్థనలు చేయమన్నా దీర్ఘకాల ప్రార్థనలు చేస్తారు. పెద్ద ముసుగేసుకుని పెద్ద బైబిల్ పట్టుకుని, ఇదంతా మంచిదే, నేను కాదనడం లేదు. కానీ ఇంత భక్తి చేస్తున్నటువంటి మన జీవితాల్లో కొన్నిసార్లు ఎలా అనుకోలేదా? చాలామంది అనుకుంటారు, నాకెందుకు, లేకపోతే మనకెందుకు వచ్చిన గొడవరా బాబు ఇది అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కూడా దేవుని ప్రజల్లో ఉండడం చూస్తున్నాం. కానీ ఈ యొక్క పెద్ద మనిషి లేక ఈ మొర్దెకై అలా అనుకోలేదన్నమాట. నాకెందుకులే అని విడిచిపెట్టలేదు. అయ్యో ఎవరో కాదు ఆమె, నా పినతండ్రి కుమార్తె, నేను కాకపోతే ఇంకెవరు, అని ఒక చక్కగా ఆమె విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా బాధ్యత తీసుకుని ఆమెను దైవ భక్తిలో పెంచి మరలా, అందుకనే కదా ఆమె చాలా అందము కలిగినటువంటిది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ అన్ని రకాల మేకప్పులు వేసుకున్నారట. ఏ కప్పులు? ఈ మధ్య ఏమున్నా లేకపోయినా కానీ చాలా మందికి ఏ కప్పులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. మేకప్పు లేనిదే ఏది అవ్వట్లేదు ఈరోజు అనమాట. ఆ కప్పు కోసం అవసరమైతే కొన్ని వేల రూపాయలైనా వేసేటువంటి పరిస్థితి. కానీ అద్భుతం ఏమిటి అని అంటే, ఎస్తేరమ్మ రాజు ముందు నిలబడినప్పుడు ఏ కప్పు లేదు. అనేకులకు దీవెనకరంగా ఒక రాణి స్టేజ్లోనికి వెళ్ళిపోయింది కదా, మనం చూస్తాం. గమనించండి దైవ జనాంగమా, అంటే ఇక్కడ మొర్దెకై అలాగున దైవ భక్తిలో పెంచి బాధ్యత తీసుకుని నాకు ఎందుకు అనుకోలేదు. ఈరోజు ఎంతమందికి మనసు ఉంది? నిజంగా ఆలోచన చెయ్యండి. ఎంతమంది మనస్సు కలిగినటువంటి వారిగా ఉంటున్నారు? ఈరోజు దేవుని ప్రజలయ్యుండి కూడా
ఏమండి ప్రతి ఒక్కరూ ఏమండి వాళ్ళను గురించి ఆలోచన చేసుకోవడమే, ఎంతసేపు ఏమండి మన గురించి ఆలోచించుకోవడమే తప్ప ఏమండి ఇతరుల గురించి ఎప్పుడైనా మనం ఆలోచించగలిగామా? అలా అందరూ అని నేను చెప్పను, కానీ అలా మీరు ఉంటే ప్రభుకు స్తోత్రం. లేకపోతే గనక కలిగి ఉండాలి అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ మొర్దెకై. ఏమండి ప్రియమైనది, ఆలోచించేయండి. ఈరోజు దేవుని ప్రజలంగా మనం కూడా ఏమండి నా స్వార్థం మన స్వార్థం మనం చూసుకోవడం కాదు. ఏమండి నేను తిన్నాను, నేను ఉన్నాను, నేను బ్రతుకుతున్నాను, అది పెద్ద గొప్ప విషయం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి పిల్లలు కలిగినటువంటి తల్లులు మీరు అవసరమైతే ఒక పని చేయండి, వెనక్కైనా వెళ్ళిపోండి. ఎందుకంటే మీ పిల్లల్ని దగ్గరలో ఉండి మాకు ఇబ్బందికరంగా ఏమండి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకున్నటువంటి పరిస్థితిని బట్టి లేక వేడి వాతావరణాన్ని బట్టి ఇబ్బంది పడవచ్చు. ఆ వెనకాల ఎక్కడైనా ఉంటే పక్కన అలా తీసుకెళ్ళి కాసేపు ఊరుకోబెట్టి తీసుకురావచ్చు. అది మీరు గమనించాలని, మిమ్మలను బట్టి ఆ బిడ్డలను బట్టి పక్కన ఉన్నవాళ్ళు అలాగే వాక్యం చెప్పే నేను అంతా డిస్టర్బ్ అయితే మరలా మనం కొన్ని మాటలు మిస్ అయిపోతామని ప్రేమతో మీరు గమనించాలని తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించాడు. ఒకసారి సామెతల గ్రంథం 3:27 చదువుతారా? త్వరగా సామెతల గ్రంథం 3:27. ఏమంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా ఏం చేయకూడదట? వెనక తీయకూడదట. ఆ వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనించండి అమ్మ, జాగ్రత్తగా. మేలు చేయడం నీ చేతనైనప్పుడు, ఏం చేయడం? కీడు చేయడం కాదు, మేలు చేయడం. మేలు చేయడం మనకు చేతనైనప్పుడు అది పొందదగిన వారికి ఏం చేయాలట? చెయ్యాలట. ఆ పొందదగిన వారికి మేలు చేసే క్రమంలో మనం ఏం చేయకూడదట? వెనక్కి తీయకూడదట. ఏం చేయకూడదండి? కొంతమంది వెనక్కి తీస్తారనమాట. మేలు చేసే విషయంలో వెనక్కి తీస్తూ ఉంటారు. మనసు కలుగుతుంది, పెడద మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది. మళ్ళాని ద్విమనస్కులు ఉంటారు కదా, ఎంతెందుకులే మళ్ళీ అనిపిస్తుంది. ఆఖరికి దేవుడి దగ్గర కూడా ఆలోచించే ఏమంటే గొప్ప రకాలు ఉంటాయన్నమాట అండి వీళ్ళకి. ఏమంటే కొంతమంది అలాగున దేవుని వాక్యం చెప్తుంది, నీకు మేలు చేతనైతే అది ఎవరైతే పొందుతారో అది పొందదగిన వారికి ఏం చేయాలట? చెయ్యాలట. ఆ క్రమములో దాన్ని ఏం చేయకూడదు? వెనుకకు తీయకు అని వాక్యం చెప్తుంది. వెనకకు తీస్తే దీవెన లేదు, వెనకకు తీస్తే ఆశీర్వాదం లేదు మన జీవితంలో. కాబట్టి ఈరోజు ఎవరు మేలు పొందదగిన వారిగా ఉన్నారు? నీ కుటుంబంలో కానీ, వినాలి జాగ్రత్తగా, నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ, ఆత్మీయుల్లో కానీ, అలాగే నువ్వు సంఘానికి సహవాసానికి వస్తున్నావు, ఏమండి సంఘములో సహవాసములో కానీ ఎవరైనా నీ వలన మేలు పొందదగిన వారిగా ఉన్నారా? వాళ్ళకి అది అవసరమేమో. అంటే దేవుడు ఎప్పుడు ఏమండి కొంతమందిని దేవుడు ఎలాంటి కృపిస్తాడు అని అంటే, ఏమండి ఇతరులకు మేలు చేసేవారిగా దేవుడు ఉంచుతాడు. ఏం చేసేవాడిగా? ఏమంటే మేలు చేసేవారిగా ఆ కృప దేవుడు ఇస్తే, ఆ ఆధిక్యత దేవుడిస్తే తప్పకుండా ఎవరు మేలు పొందదగిన వారు ఉన్నారా? ఎవరు ఈ అవసరతలో ఉన్నారా? ఎవరు ఎక్కరతలో ఉన్నారా అని గుర్తించి ఆ పొందదగిన వారికి ఏం చేయాలట? మేలు చెయ్యాలి. ఆ క్రమములో వెనక్కి తీయకూడదని వాక్యం చెప్తుంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 కూడా చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:4. ఫిలిప్పీ పత్రిక 2:4 అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికది. అమ్మా, మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలను మాత్రమే కాక, ఎవరి కార్యాలటండి? ఇతరుల కార్యములను కూడా చూడాలి. అది ఏమండి సొంత కార్యాలే కాదు. ఏమండి ప్రతి ఒక్కరికి ఏ కార్యాలు ఉంటాయి? సొంత కార్యాలు ఉంటాయి. ఏమండి సొంత పనులు, సొంత కార్యములు లేని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అందరికీ ఎవరికి ఉండే సొంత కార్యాలు, ఎవరికి ఉండే పనులు వాళ్ళకి ఉంటాయి. అయితే బైబిల్ ఏం చెప్తుంది?
ఏమండి ఎంతసేపు నట దేవుని ప్రజలు ఈ మాటలన్నీ దైవజనుడైన పౌలు ఎవరికి చెప్తున్నాడు? ఏమండి సంతలో ఉన్న వాడికి చెప్పడం లేదు, సంఘములో ఉన్నవాడికి చెప్తున్నారు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు అనమాట ఈ మాటలు దైవజనుడు. ఏమంటున్నారంటే, ఇదిగో మీరు ఎంతసేపు మీ సొంత కార్యాలను చూసుకోవడమే కాదు, ఏం చూడాలట? అది ఇతరులంటే ఎవరు? మాట్లాడరేమో. ఇతరులంటే ఎవరు? మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ ఇంటి పక్కనో ఇంటి ఎదురు ఎవరో మొత్తం మీద ఉంటారు కదా. ఎవరో లేకుండా కొరిందేవులా మనం బ్రతకడం లేదు కదా. ఎక్కడో అరణ్యములోను ఎడారులోనో. ఇతరులు అని అంటే ఏమంటే చుట్టుపక్కల వారు కావచ్చు, ఇతరులు అంటే ఏమంటే మన యొక్క స్నేహితులు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన సహవాసానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. ఉదాహరణకి మన ప్రియులు హానోక్ గారు ఉన్నారు. ఏమండి మరి మన సహోదరులు సుధాకర్ గారు, వారి బిడ్డల విషయంలో ఒక చిన్న మరి ఆ యొక్క విధానం వారికి కలిగినప్పుడు, అంటే జీబీఆర్ కాలేజీని ఇంతకు ముందు బిడ్డలు వారు చదవడం మధ్యలో ఆపేయటం జరిగింది. ఆ క్రమంలో కాస్త వారికి ఉన్న జాబును బట్టి బిఎస్ఎన్ ఎక్స్చేంజ్లో ఆయన పనిచేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఏమండి అందరూ కూడా వారికి పరిచయస్తులుగా ఉంటారు. ఎందుకనంటే ఇప్పుడైతే కొంచెం ఈ ల్యాండ్ లైన్ అనేటువంటివి ఇప్పుడు అందరూ కూడా ఇంకా లేవు, కానీ వాడలేదు. కానీ ఫోన్లు వచ్చేసిన తర్వాత ఏమండి మరి ప్రారంభం నుండి కూడా ల్యాండ్ లైన్స్ ఏమండి ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండేవారు. కాబట్టి ఆ క్రమంలో అన్ని రకాల వ్యక్తులు ఏమండి అనపర్తి పరిసర వారికి పరిచయం. ఆ పరిచయాన్ని బట్టి ఒక చిన్న మాట జీబీఆర్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారితో మీరు మాట్లాడతారా అని చెప్పినప్పుడు నేనే వారికి ఆ సలహా ఇచ్చాను. మన ప్రియులు ఆనూక్ గారికి చెప్పండి సుధాకర్ గారు వెంటనే అని. దేవుని మహాకృపను బట్టి వారు నిన్న వెళ్ళడం, ఏమండి వారితో మాట్లాడడం. వాళ్ళైతే చాలా ముందు అడిగారనమాట ఇన్ని ₹1000 కట్టాలని. కానీ దేవుని కృపను బట్టి ఏమండి అంత కాకుండా అందులో సగము కట్టి ఆ టీసీలు తెచ్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు ఎవరి కార్యం అంటారు ఇది? ఏమండి ఇప్పుడు ఆయనకి పని లేదని కాదు, ఆయనకి ఏమండి ఉద్యోగం లేదని కాదు, చేస్తూనే వెంటనే అయ్యో మన సహోదరుడు ఒక చిన్న సలహా, ఒక చిన్న మాట, చూసారా? అలాగున ఏమండి దేవుని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా ఏమండి మన సొంత కార్యాలను మనము చూసుకోవడమే కాకుండా ఇతరుల కార్యాలను కూడా మనము చూడాలి, పట్టించుకోవాలి. దానికోసం నువ్వు ప్రత్యేకంగా ఒక వారం రోజులు ఏమండి ఎక్కడికి వెళ్లకుండా పనులు చూడమని ఏం చెప్పట్లేదు. నీ పనులు నువ్వు చూసుకుంటేనే కొద్ది సమయం అలా హెచ్చించటం, అదొక చిన్న మాట సాయమో, అది ఏదో ఒకటి మొత్తం మీద. అలాగుని ఈరోజు ఆ మనస్సు ఏమండి, అందుకని ఎంత చక్కగా దేవుని వాక్యం ఉంటుందో మీరు ఆలోచించాలి. 4వ వచనంలో ఏమనుంది అక్కడ? ఇతరుల కార్యాలు చూడాలి, మీ కార్యాలే కాకుండా ఉందా? వెంటనే 5వ వచనంలో ఏమనుందో చదవండి ఒకసారి. ఫిలిప్పీ 2:5 ఏమనుందో చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనసు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును. అది అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. 4వ వచనంలో ఇక్కడ భక్తుడు ఇతరుల కార్యాలను చూడండి అన్నాడు. వెంటనే 5వ వచనంలో తర్వాత వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండాలి అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇతరులను గురించి పట్టించుకోవడం, ఏమంటే ఇతరులకు మేలు చేయడం, ఇతరులకు మంచి చేయడం అనేది ఏ మనసు అన్నమాట? ఎవరి మనసు? ఎంతమంది ఇక్కడ యేసయ్య మనసు కలిగి ఉన్నారు? అంత సైలెంట్ అయిపోయారు? ప్రభుకి మహిమ కలుగును గాక. అంటే అంత ధైర్యం లేదా? పోనీ ఎలాగ అడగమంటారా? ఎంతమంది సాతాను మనసు కలిగి ఉన్నారు? మీరు ఎంత గొప్పోళ్ళు అని అంటే దేనికి కూడా అసలు అటు దానికి ఏమండి ఏమి లేదనమాట, ఇటు దీనికి ఇక మరి మధ్యలో కరెంటు తీగలు పట్టుకుని ఎలాడతారు ఇటు ఎక్కడైనా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎందుకనంటే యేసయ్య మనసు చెప్పండి ఎప్పుడు ఆయన గురించి ఎప్పుడు ఏం చేయలేదు, ఆలోచించలేదు. ఈరోజు ఏం తిందామా, ఈరోజు ఏమి త్రాగుదామా, ఏమండి ఈరోజు ఏమి ధరించుకుందామా, ఇదేమీ లేదు. ఆయన మనసంతా ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్దామా, ఈరోజు ఎవరికి స్వార్థ చెబుదామా, ఎవరింట్లో దెయ్యం పడితే ఆ దెయ్యాన్ని వదలగొడదామా, ఆ రోగాన్ని తగ్గిద్దామా,
ఎవరికి మేలు చేద్దామా? అపోస్తుల కార్యములు అదే ఉంటుంది, చదవక్కర్లేదు. కానీ ఆయన అందరికీ మేలు చేయుచు అనే మాట. ఏం చేయొచ్చు అంటే యేసయ్య స్వభావం ఏ స్వభావం? అందరికీ మేలు చేయడమే. ఆఖరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు కోపం వచ్చి ఏమండి మలుకు అనేటువంటి ఒక ఆయన చెవి నరికేస్తే యేసయ్య ఏం చేశాడు? ఇంకో చెవి నరికేయమనలేదు. ఏమండి తెగి నరకబడిన చెవిని ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తాడండి ఆయన. ఎప్పుడు ఏమండి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళ గురించి. ఈ రోజు నువ్వు కూడా అలా ఆలోచించగలుగుతున్నావు అంటే ఏమండి తప్పకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనసు కలిగి ఉన్నావని దానికి అర్థం. ఈ రోజు మొర్దెకై నాకు ఎందుకు, నా చిన్నాన్న ఏమండి కూతురైతే నాకేంటి, చెల్లెలైతే నాకేంటి, దాని బతుకు అది బతుకుతుందిలే, దాని దారిది చూసుకుంటుందిలే అని అనుకోలేదు. చారదీశాడు, పెంచాడు, పెద్ద చేశాడు, బాధ్యత తీసుకున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. కాబట్టి మొర్దెకై ఎవరు చెప్పండి? మంచి మనసు. చెప్పండి, ఏం కలిగిన వాడు? అది అంటే ఇతరుల గురించి ఆలోచించడం. ఏమండి ఆలోచించినా కనీసం మీరు ఎక్కడండి పాస్టర్ గారు, మేము మాకుండే బాధలు మాకే నిత్తంపడి బోళ్ళు అన్నీ ఇదైపోతూ ఉంటుంటే మేమెవరి గురించి ఆలోచిస్తామండి బాబు, మేమెవరి బాధలు అని అంటే ఒక పని చేయండి. ఇతరుల గురించి మీరు ఏమీ పెద్ద సాహసాలు చేయక్కర్లొద్దు. ఒక వ్యక్తి కష్టములో, ఒక వ్యక్తి బాధలో, ఒక వ్యక్తి ఇబ్బందులో ఉన్నాడని తెలిస్తే కనీసం నువ్వు మాట సాయం చేయకపోయినా కనీసం దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి కొరకు అదైనా యేసయ్య మనసే. హల్లెలూయా. గడిచిన రాత్రి మనం 2 కుటుంబాల కోసం ఏం చేశాం? కరుణాకర్ గారు కరీంనగర్ జిల్లాలో మంచి దైవజనుడు, ఆయన కారు ప్రమాదంలో చనిపోయారు. ప్రవీణ్ పగడాల గారు, ఆయన కూడా బైక్ ప్రమాదంలో చనిపోయారు. ఏమంటే వాళ్ళ కుటుంబాలు ఎంత వేదనగా ఉంటాయండి, ఆలోచన చెయ్యండి. నా మట్టుకు నాకే సరిగా రాత్రంతా నిద్ర పట్టలేదు అసలు. అదే దృశ్యం, అదే ఆలోచన, అదే ఏమండి ఎందుకో ఒక సొంత సహోదరుడులాగా నిజంగా ఏమండి మన హృదయాలు ఎంత కలవరం చెందేస్తుంటుంటే నిజంగా మరి ఏమండి ఆ కుటుంబ సభ్యులు, ఆ కుమార్తెలు, ఆ భార్య ఎంత తల్లడిల్లిపోతారండి నిజంగా. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రక్కవారి గురించి ఆలోచిస్తున్నాం. ఏమండి ప్రక్కవారి గురించి వాళ్ళ కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు మనం విని భారంతో ప్రార్థన చేస్తున్నామనంటే మనం ఏ మనసు కలిగి ఉన్నామని అర్థం. అది ఎందుకో సాక్ష్యాలు నేను ఎక్కడి నుంచో చెప్పట్లేదు, మన సంఘంలో నుండే చెప్తున్నాను. వినండి, మరలా వాళ్ళని ఏదో గొప్ప చేయడం కొరకు నేను చెప్పట్లేదు. మరలా కొంతమందికి ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. పాస్టర్ గారు వాళ్ళ గురించి చెప్పారు కాదు. ఏమంటే ఉన్న మాట, ఏమండి సత్యం అనేటువంటిది ఎప్పుడైనా ఏమంటే పలుకుతాం కదా. సహోదరుల గురించి చెప్పడమే కాదు, మన సంఘంలో మరొక ప్రియమైన దేవుని బిడ్డలారా సాక్ష్యం కూడా నేను చెప్పగలను. ఏమండి సహోదరి బుజ్జమ్మ గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఏమండి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా చెల్లెలు. ఏమండి ఒక భయానకరమైనటువంటి దుస్థితిలో ఆమె మరణించినటువంటి క్రమములో ఏమండి ఆ చెల్లాయి చనిపోయేటప్పటికి ఏమండి మరి ఆ చిన్న బిడ్డ అన్నమాట. ఏమండి సంతోష్ చాలా చిన్న పసిబిడ్డ. నిజంగా ఏమంటే పసిబిడ్డను హక్కును చేర్చుకోవడం అంటే చాలా కష్టం. అంటే ఆమె 2-3 అక్క చెల్లెళ్ళు వాళ్ళు. కానీ ఈమె మాత్రం ఏమంటే దేవుని యొక్క మార్గములలో, దేవుని యొక్క సహవాసములో వారు నడుస్తున్నారు కాబట్టి దానికి మహిమారావు గారు కూడా చక్కగా ఏకీభవించి సర్లే దానికే ఉందలే అని చెప్పి ఏమండి ఇక ఆ యొక్క భర్త చూస్తే ఏమంటే అప్పటికే ఆమెను విడిచిపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇక తండ్రి లేని పరిస్థితులు ఇక ఎలాగా బిడ్డనని చెప్పి వెంటనే వాళ్ళు చక్కగా హక్కును చేర్చుకుని ఏమంటే వారి కుమారులతో ఏమంటే సహా అప్పటికే వాళ్ళకి 2 బిడ్డలు ఉన్నప్పటికీ కూడా 3వ కుమారుడిగా అంగీకరించి చక్కగా ఏమంటే ఆ బిడ్డను వాళ్ళు పెంచి పెద్ద చేయడం అనేది మన కళ్ళతో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇదే మనసు అంటారు. ఏమంటే మంచి మనసే కదా, ఉంటేనే కదా అలా చేయగలుగుతాం. అయితే మనకెందుకులే ఈ బరువు, ఏమండి పిల్లోడిని అక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేద్దాం అని అనుకోవచ్చు కదా. కాబట్టి ఇలాగునా అలాగే నిన్నటి దినమున బైక్ యాక్సిడెంట్లో ఏమండి అది ఇంకా వివరాలు పూర్తిగా రాలేదు కానీ అలాగ అంటున్నారు. ప్రవీణ్ పగడాల గారు చాలా అద్భుతమైనటువంటి ఏమండి వ్యక్తి. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన కేవలం ఒక దైవ సేవకుడు మాత్రమే కాకుండా
ఆయన ఒక మంచి మనసు కలిగినటువంటి వాడని చెప్పాలి. ఏమండి, ఆయనకి 2 కుమార్తెలు ఉన్నప్పటికీ కూడా ఏమండి అనాథలుగా ఉన్నటువంటి బిడ్డల్ని, ఏమండి అనాథ పిల్లల్ని ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకళ్ళిద్దరినే కాదు, కొంతమందిని ఆయన అడాప్ట్ చేసుకుని చక్కగా ఏమండి వాళ్ళ బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకుని ఏమండి వాళ్ళను ఏమండి పెంచి పెద్ద చేసి పోషిస్తున్నాడు. ఎంత అద్భుతం అండి నిజంగా. వాళ్ళు పెంచినట్ట కొంతమందికి ఆయన మంచి ఉన్నత చదువులు చదివించాడట, మంచి మంచి కంపెనీల్లో జాబ్ చేస్తున్నారట, కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా చేశాడట ఆయన. ఎవరికి? పెంచుకున్నటువంటి, ఇంకా వాళ్ళకి ఆయనకి భౌతికంగా పుట్టిన బిడ్డలు చదువుకుంటున్నారు. ఒక అమ్మాయికి 17, 18, ఒక అమ్మాయి చిన్న పిల్ల. కానీ ఈ పెంచినటువంటి బిడ్డల్ని తన బిడ్డలుగా ఏమంటే వాళ్ళకి ఉన్నతమైన చదువులు చదివించి ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఆయన నేర్పించాడు. అంటే ఏమంటే ప్రవీణ్ పగడాల గారిది చెప్పండి ఏ మనసు అన్నమాట? యేసయ్య మనసు. చెప్పండి ఏ మనసు? యేసయ్య మనసు. అందుకనే శ్రమలు కూడా, కష్టాలు కూడా, బాధలు కూడా ఎవరికి వస్తాయండి? ఆ మనసు కలిగిన వాళ్ళకే వస్తాయి. మంచోళ్ళకే ఏంటంట అంటారు కదా, మంచోళ్ళకే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా నీతిమంతులు ఏమవుతున్నారట? కొనుపోబడుతున్నారని వాక్యం చెప్తుంది. ఒక మంచి వ్యక్తి అయిన నిజంగా చెప్పాలంటే ఎంతో నమ్రత కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు, ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా అన్ని కోణాలలో నుండి కూడా చక్కగా విశుద్ధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా తెలియచేసి ఆ గొప్ప కృప ఆయనకి ఇచ్చారు. అయితే నిజంగా క్రైస్తవ ప్రపంచానికి నిజంగా ఆయన మరణం అనేది తీరని లోటు. అయితే ఏమండి మానవుని కాలగతులు ఏమండి దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయి. మనము ఏమాత్రము ఏం చేయలేము, ప్రశ్నించలేము. ఏమండి మనము చేయాల్సిందల్లా ఒక్కటే, విడిచిపెట్టబడిన కుటుంబం కోసం ఏం చేయాలి? ప్రార్థించి. ఒక మంచి కంపెనీ కూడా ఆయన కలిగి ఉన్నారు. ఎంతో వందల మంది ఆయన దగ్గర పని చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక రీతిలుగా మందిరాలను కట్టించటం ఆయన గోల్ ఒకటేనమాట. ఏమండి ఈ ఈ ఈ బిజినెస్ చేస్తూ కూడా, ఈ కంపెనీలు పెడుతూ కూడా ఆ ధనమంతటిని కూడా తన స్వార్థం కొరకు కాకుండా దేవుని రాజ్య విస్తరణ కొరకు ఖర్చు పెట్టడం. ఏమంటే అనేక విలేజ్లో, ఏమంటే అనేకమైనటువంటి మారుమూలల ప్రాంతాలలో అక్కడ మందిరాలు కట్టించటం. ఎంత చూసారండి అలాంటి గొప్ప వ్యక్తి మీద ఏమండి అంత భయానకరం. రాజమండ్రి పరిస్థితి ఈరోజు ఎంతో చాలా తీవ్రమైనటువంటి విధానం. ఏదేమైనప్పటికీ వారి బాడీ హైదరాబాద్కి వెళ్ళింది. రేపు ఏమండి అక్కడ ఆ భూస్థాపన జరగబోతుంది. అయితే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే ఏమండి ఆయన క్రీస్తు మనసు కలిగినటువంటి వాడిగా, ఏమండి క్రీస్తు అనుసరించినటువంటి, ఏమండి ఆ సన్మార్గములో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసయ్య ఆ మనసు కలిగి ఉన్నాడు. ఏమండి భూమి మీద ఆయన ఉన్నప్పుడు కలిగి ఉన్నాడు. ఏమండి ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినటువంటి జీవిత కాలంలో ఈ మనసు కలిగి ఉన్నారు అని చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఫైనల్గా ఆఖరి స్టేజ్లో కూడా అనగా ఏమండి మనందరి రక్షణ కొరకు, మనందరి పాప విమోచన కొరకు ఏమండి ఆ సిలువ మ్రాను మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు కూడా అనేక మంది ఆయన ఏం చేస్తున్నారట? దూషిస్తూ ఉన్నారట. అనేక మంది ఏమండి ఆయనను గురించి అనేక రీతులుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎవరైతే ఏమండి ప్రేమ దేవుని బిడ్డలారా కొట్టడం జరిగిందో, ఏమండి ఎవరైతే ఆయన్ని దూషించారో, ఎవరైతే ఆయన్ని దుర్భాషలాడారో అలాంటి వారి గురించి మన యేసయ్య పలికిన శ్రేష్టమైన సిలువలో పలికిన మొదటి మాట మనకు తెలుసు కదా. ఏమన్నారు ఆయన? తండ్రి వీరేమి చేయుచున్నారు అన్నారు. ఎవరు వీరేమి చేయుచున్నారు? ఎవరు వాళ్ళు? ఏమండి ఇతరులే కదా, ఏమండి ఇతరులే కదా, బయట వాళ్ళే కదా, ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళే కదా, ఏమండి ఆయన్ని దూషించిన వాళ్ళే కదా, ఆయన ముఖం మీద ఉమ్మినోళ్లే కదా, పిడిగుద్దులు గుద్దిన వాళ్లే కదా. ఏమండి అలాంటి వారి కోసం కూడా ఏమండి అంత వేదనలో యేసయ్య వాళ్ళ గురించి ఏం చేస్తున్నాడు? మాట్లాడడం లేదు మీరు. ఏం చేస్తున్నాడమ్మా? తండ్రికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన, విజ్ఞాపన అంటారు మొదటి మాట. వస్తున్నాయి కదా. ఏమండి ఆ మాటలు చెప్పడానికి
ఎన్ని ప్రయాసలు పడుతూ ఉంటామో మీకు తెలుస్తూ ఉంటుంది కదా. విజ్ఞాపనది, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి గురించి? ఆయన గురించి కాదు. ప్రభువా నన్ను తప్పించేయి. ఏమండి, ఒక్కొక్కళ్ళ ప్రార్థన ఉంటుంది 365 రోజులు అదే ప్రార్థన. ఇక నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు, నా కుటుంబం. ప్రపంచంలో ఏళ్ళే ఉన్నట్టు ఇక ఎవరు లేరా? ప్రార్థన చేయడానికి అంశాలు లేవా? ప్రార్థన చేయడానికి వ్యక్తులు లేరా? ప్రార్థన చేయడానికి ఎన్నో, ఏమండి ఎంతసేపు ఇదేనమాట. అంటే నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. నీ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థన చేసుకోమని చెప్పడం లేదు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, మన కొరకు మనము చేసుకున్న దానికంటే ఇతరుల కొరకు చేసుకున్నటలో గొప్ప మేలు మన జీవితాల్లో. యోబు తన స్నేహితుల కోసం ఏం చేశాడట? దేవుడు అతనికి ఏం దయచేశాడు? క్షేమ. కాబట్టి దైవ జనాంగమా, ఈరోజు యేసు మనసు ఏమిటి అని అంటే, ఏమండి, ఇతరుల గురించి ఆలోచించే మనసు. అంత కష్టములో కూడా, అంత వేదనలో కూడా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక చేస్తున్నారు, తెలిస్తే ఎలా చేస్తారయ్యా? కాబట్టి వారిని ఏం చేయి? క్షమించు అన్నాడే గాని శిక్షించు అని అనలేదు కదా. క్షమించు ప్రభువా, కనికరించు నాయనా అని ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థించారు. నిజంగా ఆ ప్రార్థన ఏమైంది అనంటే, వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రత నుండి తప్పించబడడానికి ఏమయ్యింది? కారణం కదా. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, యేసయ్య మనసు, ఏమండి, ఈరోజు మనం ఎంతమంది కలిగి ఉండగలుగుతున్నాం? ఆలోచన చేయండి. మొర్దెకై గొప్పవాడు అవడానికి గల రెండవ కారణం ఏమిటి అనంటే, చెప్పండి, అతడు ఏం కలిగిన వాడు? మంచి మనసు గలవాడు, దయగలిగిన మనసు గలవాడు. ఏమండి, తన పినతండ్రి కుమార్తె అయినటువంటి ఎస్తేరమ్మను తల్లిదండ్రులు లేనప్పుడు హక్కున చేర్చుకున్నాడు, ఆదరించాడు. తండ్రిగా ఏమండి తన బాధ్యతలు ఏమండి నిర్వర్తించి దైవభక్తిలో పెంచాడు. ఏమండి, అంత మంచి మనసు కలిగి ఉన్నాడు గనకనే చెప్పండి, ఎస్తేరం ఏమైంది? కోటకు రాణి అయింది. మొర్దెకై ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మంచి ఎప్పుడు మన జీవితాల్లో ఏం చేస్తా చెప్పండి? మనకి మంచి చేస్తుంది. మనకి అని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మేలును విత్తామా? చెప్పండి, మరలా ఏం కోసుకుంటాం? మేలునే కోసుకుంటాం. నీవు మంచిని విత్తితే మంచి. అందుకనే కదా దేవుని వాక్యం చెప్తుంది, మనుషుడా నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావు. అంతే కదా. ఏమండి, ఇప్పుడు మొర్దెకై మంచిని విత్తాడు, మేలుని విత్తాడు. ఏమండి, అతడు కూడా ఏం కోసుకున్నాడు? ఏమండి, ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అంటే మామూలు విషయం కాదు అసలు. ఎంత రేంజ్ నిజంగా, అది ఎంత ఉన్నత స్థాయి. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధానం మనం ప్రక్కన పెడదాం. అంటే అందరూ అలా ఉన్నారని నేను చెప్పలేను, కానీ అలా ఉండకూడదు. దేవుని ప్రజలంగా ఇతరుల యొక్క ఏమండి అవసరతలేంటి, ఏమండి ఇతరుల యొక్క పరిస్థితులేంటి మనం గమనించాలి. ఎవరో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా, వాక్య జ్ఞానం లేని వాళ్ళు కూడా, ఏమండి వాళ్ళ వాహనాల మీద ఆయా మాటలు రాసుకుంటున్నప్పుడు, ఏమండి అది ఒకవేళ హృదయంలో నుండి పుట్టొచ్చు, పుట్టకపోతే వేరే విషయం. కానీ వాళ్ళ మాటల్లో ఏమండి చాలా ఇదిగా ఉంటాయి. అందరు బాగుండాలట, అందులో నేను కూడా ఉండాలి. ఏమండి, ఇలాగున ఈరోజు అందరి క్షేమం కోరుకోవడం, ఏమండి అందరి కొరకు ప్రార్థించడం, ఏమండి చేతనైతే ఏమండి ఎవరా మేలు పొందగలరో ఆ పొందదగినటువంటి వారికి మేలు చేయడం. అయితే ఒక విషయం ఏంటంటే, కొంతమందికి చివరికి మాట చెప్పి ముగిస్తాను. ఏమండి, మేలు మనం చేసినప్పుడు మనుషులకు కనబడకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు కదా. ఇప్పుడు ఏమండి ఇంతమందికి ఆయన మేలు చేశాడని, ఇంతమంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాడని మందిరాలు కట్టాడు. ఇవన్నీ చాలా చాలా ఉన్నాయన్నమాట. ఎప్పుడు వెలుగులోనికి వచ్చినాయి? మాట్లాడరే అమ్మా. సుగంధ తైలముల కంటే ఏం మేలట. ఏమండి, ఇప్పుడు ఏమండి ఆయన పరలోకమునకు వెళ్ళిన తరువాత చెప్పండి, ఇప్పుడు ఆయన గురించి ఏమవుతుంది? మారు మ్రోగుతుంది. కారణం ఏంటో చెప్పనా? బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఎలా చేస్తున్నానని చెప్పి ఆయన చాటింపి దప్పేసుకోలేదు. ఆయన కొంతమంది కూడా తెలియదు అనమాట.
ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, నేను సందర్భాన్ని బట్టి చెప్తా ఉన్నాను. దైవ సేవకులుగా మేము చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా మేము ఏమండి సంఘములో ప్రకటన చేయడం, ఏమండి వాళ్ళకి అది చేసాం, వీళ్ళకి ఇది చేసాం, వాళ్ళకి అది ఇచ్చాం, వీళ్ళకి ఇది ఇచ్చాం, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారని ప్రకటనలు చేయడం, లేకపోతే ఫోటోలు తీయడం, ఇలాంటి కార్యక్రమాలు ఉండవు. ఎన్నో మరుగుగా వ్యక్తిగతంగా నా అంతట నేను, నా వ్యక్తిగతంగా దైవ సేవకురాలు తన వ్యక్తిగతంగా ఎన్నో కార్యాలు. ఆ మేలు పొందదగిన వారు ఎవరు? ఎవరు ఆ లీడ్లో ఉన్నారు, ఎవరు అవసరతలో ఉన్నారని గ్రహించి దేవుని ఆత్మ ప్రేరేపించబడినప్పుడు ఎన్నో కార్యాలు చేసినవి ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి మేమేమి బాహాటంగా తెలియదు. కానీ కొంతమంది తెలియదు అనమాట. పాస్టర్ గారు ఇలా అనుకుంటారు. మమ్మల్ని గురించి కూడా చాలా మంది అపార్థం చేసుకునేటువంటి వాళ్ళు, కామెంట్లు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకొకటేనమాట, మేమేం చేస్తున్నామో అనేది చెప్పండి. ఎవరికి తెలుసు? ఒకటి మాకు తెలుసు. అది చూస్తున్నటువంటి అది మరి ఇంకా ఇతరులకు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? అందుకని ఎప్పుడైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు బయటపడుతుంది అని అంటే, ఏదో సామెత కూడా ఉంది, వెంటనే రావట్లేదు. పెద్దోళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఏదైనా సరే, మంచి అయినా చెడ్డ అయినా. అలాగున ఈరోజు ప్రవీణ్ పగడాల గారు వారు నిజంగా దైవభక్తులు మంచి మనసు కలిగి అనేకులకు ఇన్స్పైర్గా ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, అందుకని కదా ప్రకటన గ్రంథములో ఉన్నాయి, వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి. చూడండి, ఇంకెన్నెన్నో వస్తూ ఉంటాయో. అందుకని కొన్ని కార్యక్రమాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు సమర్పణ కలిగి, త్యాగం కలిగి ఎన్నో చేస్తారు. చెప్పుకోకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, అది నీకు తెలిసేలా చేయకపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క సమర్పణ ఏంటో, వారి త్యాగం ఏంటో, వారి మనసు ఏంటో అనేటువంటి ప్రభు చూస్తున్నారు. ఒకవేళ అలా మీరు కూడా ఉండొచ్చు. సంథింగ్ ఒకవేళ నిజమే పాస్టర్ గారు, అవును మీరు చెప్పకపోవచ్చు, చేయొచ్చు, మంచిది. ప్రభు చూస్తున్నారు. ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలము తప్పకుండా మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి ఇక్కడ ఇస్తారు, పరలోకంలో అంతకంటే ఇస్తారు. స్తోత్రం చెప్పండి. కాబట్టి మొర్దెకై గొప్పవాడవడానికి అతడు ఏ మనసు కలిగి ఉన్నాడు? మంచి మనసు. కాబట్టి ఈరోజు మంచి మనసు కలిగి ఉండడం అంటే ఇతరుల గురించి, ఆ ఇతరులని బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, సంఘములో ఉన్నవాళ్ళు కావచ్చు, సంఘం వెలపలు ఉన్నవాళ్ళు కావచ్చు, వారి ఎడల ఆలోచించే మనసు నీకుందా? వారిని గురించి దృష్టించేటువంటి మనసు నీకుందా? అంతేగాని ఇంకెంతసేపు కూడా మన స్వార్థం, మన విధానం అంటూనే మనము జీవిస్తున్నామా? ఆలోచన చేసుకుని పౌలు ఫిలిప్పీయులకు చెప్పినట్లుగా ఈ ఇతరుల కార్యాలను కూడా, మన సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలి. అలా మనము చూస్తున్నాము అని అంటే చెప్పండి, ఏ మనసు కలిగి ఉన్నట్టు? క్రీస్తు యేసు మనసు కలిగి ఉన్నట్లు. అట్టి మనసు మీరు కూడా, మనము కూడా, మనమందరము కలిగి ఉండాలని. అలా కలిగి ఉంటే మొర్దెకైను గొప్పవాడిగా చేసిన దేవుడు అన్ని రీతులుగా మనలను గొప్పగా చేస్తారని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అలాంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుతో దేవుడు మనలను నింపి బలపరుచునుగాక.